ఈరోజు రాష్ట్రంలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గత ప్రభుత్వం ఏదైతే ఆర్ఎండ్బి శాఖకు సంబంధించినటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రహదారులన్నీ గుంతలమయమై ఈరోజు రిపేర్లు చేయడానికి కూడా వీలు కానిటువంటి పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటా ఉంది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్. అదేవిధంగా గత పాలకులు చేసినటువంటి పాపాలు, వారు చేసినటువంటి నిర్లక్ష్యం ఈరోజు దాదాపుగా ప్రభుత్వం మీద 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. దీనికి అంతటికీ కూడా కారణం ఏంటంటే, ఏదైనా ఒక డిపార్ట్మెంటులో ఒక రోడ్డు వేసిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి మరమ్మతులు కానీ ఎక్కడైనా రిపేర్లు కానీ వస్తే వెంటనే వారిని రెన్యూవల్ చేస్తారు. ఎక్కడైనా గుంతలు పడితే ఆ వెంటనే గుంతలు పూడ్చడం జరుగుతుంది. అటువంటిది ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఈరోజు రహదారులన్నీ పాడైపోయి రిపేర్లబుల్ ఏదైనా దాని మీద రెన్యూవల్ కూడా చేయడానికి దాదాపుగా 14-15 కిలోమీటర్లు పనికి రాకుండా పోయింది. అదేవిధంగా 2014-19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 22,000 కిలోమీటర్లు బీటీ రహదారులని కూడా పూర్తి చేసి 7,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు మేము నిర్మిస్తే ఈరోజు వాటిని అన్నిటినీ కూడా గతంలో శాంక్షన్ అయినటువంటి అనేకమైనటువంటి రోడ్లకు కూడా శాంక్షన్ గత 2014-19లో మా యొక్క సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాంక్షన్ చేసి రాష్ట్రంలో 6,534 కిలోమీటర్లకు 5,000 కోట్ల రూపాయలతో ఏఐబి ద్వారా ఆ రోజు మేము శాంక్షన్లు తీసుకొచ్చాము. జనరల్గా ప్రభుత్వాలు మారిన వెంటనే అక్కడ ఏవైతే శాంక్షన్ ఉన్నాయో ఆ పనులు కూడా అన్నిటిని కూడా కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత వచ్చిన ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేని ఆపేశారు, అమరావతి రింగ్ రోడ్డుని దాన్ని కూడా పనులు నిలిపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కిలోమీటర్లు ఉన్నా కానీ కూడా నాడు ఆ ప్రభుత్వం అంతా కూడా నిర్లక్ష్యం చేసి ఈరోజు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత్ మాల కింద 36,000 కోట్లతో 5 జాతీయ రహదారులు తీసుకొస్తే వాటిని కూడా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. వీటన్నిటి పాపాల వలన ఈరోజు మాకు ఎన్నో సమస్యలు ఎదురుతున్నప్పటికీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు ఆర్ఎండ్బి రహదారులలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు మేమంతా కూడా వాటన్నిటిని కంప్లీట్ చేయాలని ఒక నిర్లక్ష్యం, ఇది యొక్క కృతనిశ్చయంతో ఈ సంవత్సరము మిషన్ పార్ట్ హోల్ కింద దాదాపుగా 22,000 కిలోమీటర్లు పార్ట్ హోల్స్ అంతటి కూడా 1,061 కోట్ల రూపాయలతో ఇమ్మీడియట్గా మిషన్ పార్ట్ హోల్స్ తీసుకొని శరవేగంగా ఆ పనులన్నిటిని కూడా 6 నెలల కాలంలో కంప్లీట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా రోడ్లు కూడా పరిస్థితులు కొన్ని యొక్క గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్ గోదావరి, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఏవైతే నల్లమట్టికి సంబంధించిన పొలాలు, రేగడి పొలాలన్నింటినీ కూడా అధ్వాన పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ 3,000 కోట్ల రూపాయలతో దాదాపుగా ఈరోజు 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి టెండర్లు కూడా పిలిచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క 3,000 కోట్లతో ఏవైతే రెన్యూబుల్, రిపేరబుల్, అదేవిధంగా ఈ యొక్క 14,983 కిలోమీటర్లు సి కేటగిరీ కింద ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అనేక నియోజకవర్గాల్లో మేము ప్రత్యేకంగా సీఈలను కూడా పంపించి ఆ సీఈల ద్వారా ఎస్టిమేషన్లన్నీ కూడా రెడీ చేసి ఇప్పటికే 1,000 కోట్లను ప్లాన్ కింద మరి యొక్క నిధుల కింద కూడా 1,000 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే కాక ఇంకొక 1,000 కోట్లకు టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇది కాక ఇంకొక 500 కోట్ల రూపాయలకు కూడా 277 కోట్ల రూపాయలకు జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక 300 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 3,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం కంప్లీట్గా రహదారులు బాగు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, మేము మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాటిని నిత్యం పరిశీలిస్తూ టెండర్లు ఎంతవరకు వచ్చినాయి, టెండర్లు ఇంకా అయిపోయిన తర్వాత వర్కులు ఎంతవరకు ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, కానీ వాటి మీద ఎక్కడెక్కడ ఇంకా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలియజేసినప్పుడు మొన్నటి వరకు కూడా వర్షాల వలన చాలామంది కూడా మొదలు పెట్టలేకపోయారు. ఆ వర్షాలన్నీ కూడా ఇప్పుడు డిసెంబర్ కాలం మొదటి నుంచి కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్చి ఆఖరికి గుంతలు లేని రాష్ట్రంగా చేయాలి. దెబ్బతిన్న రెన్యూవల్ కూడా ఎక్కడైనా అవసరమైన చోట రెన్యూవల్ చేయాలి.
అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని మేము చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు రహదారులు బాగుండాలనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే పెట్టుబడులు కూడా వస్తాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు వాటన్నిటిని కూడా శరవేగంగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు కంప్లీట్ చేయడమే కాకుండా పీపీపీ ద్వారా దాదాపుగా 175 రోడ్లు 539 కిలోమీటర్లు కూడా పూర్తి చేయడం జరిగింది. వాటికి కూడా 5,000 కిలోమీటర్లు కూడా వాటిని కూడా రేపు ఏ విధంగా ఫీజబిలిటీ ఉంటుంది, ఏ విధంగా చేయాలి. రావడము, మన పార్టీ వాళ్ళని కూడా ఒకసారి కలుసుకొని, ఎందుకంటే మనం ఎలక్షన్ల తర్వాత రైతుల కోసం ఒకసారి మనం పార్టీ ప్రోగ్రాం చేయడం జరిగింది. తర్వాత అప్పుడప్పుడు పెళ్లిళ్లనో ఫంక్షన్లనో కలుసుకోవడం గానీ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం గురించి కూడా ఒకసారి వచ్చి మీతో మాట్లాడి, ఎందుకంటే గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మన గ్రామ స్థాయి కమిటీలను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కదా. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా పలకరించి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా గ్రామ స్థాయి కమిటీలో గతంలో కూడా మన పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడమే కాకుండా వాళ్ళకి తగిన గుర్తింపు ఇస్తూ పార్టీలో వివిధ హోదాలో వాళ్ళని నియమించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, దీంట్లో కొత్త రక్తాన్ని కూడా ఎక్కించాల్సిన అవసరం ఉంది. పాత రక్తానికి కొంచెం కొత్త రక్తం కూడా తోడు చేసి ఎక్స్పీరియన్స్, అనుభవం ఉండాలి. తర్వాత ఇంకా ఉత్సాహంతో మేము పనిచేస్తాం పార్టీ కోసం అనుకున్న వాళ్ళని కూడా మీరు కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒకవైపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ గాలిలో మన అందరం కూడా ఓడిపోయినా కొత్తపల్లి గ్రామంలో మనకి మెజార్టీ వచ్చింది. దానికి నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. మరి అంత గాలిలో కూడా మెజార్టీ రావడం అనేది నిజంగా ఒక రకంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మరి అదే మాదిరిగా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎన్నో మంచి కార్యక్రమాలు గ్రామానికి చేయడం జరిగింది. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సరే, మనకి ఈసారి అవకాశం రాకపోయినా సరే ఏదైతే స్ఫూర్తితో ఆ కార్యక్రమాలన్నీ చేశామో అదే స్ఫూర్తిని కొనసాగించాలంటే మన పార్టీ గ్రామంలో బలంగా ఉండాలి. కాబట్టి పార్టీకి సంబంధించిన నిర్మాణాన్ని కూడా, పునాదులు కూడా బలపరచుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఈ కార్యక్రమంలో ఏదైతే కమిటీస్ ని నియమించాలో ఆ కమిటీల మీద పూర్తిగా దృష్టి పెట్టి ఆ కమిటీలో పేర్లన్నీ కూడా త్వరగా మన ఆఫీస్ కి పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే పూర్తి పనికాలం, ఇప్పుడే అందరు పొలాల నుంచి కూడా దిగింటారు, ముందే అలసిపోయి ఉంటారు. కానీ సరే, ఎక్కువసేపు పెట్టకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, అలాగే మిమ్మల్ని కలుసుకోవాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ దగ్గర సంవత్సరంన్నర పైన కావస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి. మరి కూటమి ప్రభుత్వంలో ఈ రోజు పరిస్థితి నిజంగా తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. పంటలకి గిట్టుబాటు ధర లేకపోవడము, ఏ పంట చూసినా సరే ఈ రోజు గిట్టుబాటు ధర లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈసారి ఇప్పుడే పంట మామూలుగా 40 నుంచి 50 బస్తాలు పోయిన ఏడాది మామూలుగా వచ్చే దానిని ఈ సంవత్సరం మరి 25-30 బస్తాలకే పడిపోవడం వరి అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి.
రాష్ట్ర వ్యాప్తంగా వరికి ఈరోజు గిట్టుబాటు ధర లేదు. మొన్న వరకు మామిడి పంటకి సంబంధించిన రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు అరటికి సంబంధించినటువంటి రైతన్నలందరూ కనీసం పొలంలో పంటను కూడా కోసుకొని పరిస్థితి. పంటని కోత కోస్తే ఆ డబ్బులు కూడా ఆ ఖర్చు కూడా వెళ్లదేమో అని చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు ఉందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి రైతన్నలకి ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, గతంలో మన ప్రభుత్వంలో ఏ రకంగా వచ్చినాయో మీ అందరికీ తెలుసు. మరి ఇవన్నీ కూడా ఆగిపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈసారి అధిక వర్షం తోటి పంటలు కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. మరి అధికారులేమో పంట నష్టం చేసినాము, దాన్ని పైకి పంపించినాము అంటున్నారు. కానీ ఇప్పటిదాకా పంట నష్టానికి సంబంధించిన డబ్బులు ఎక్కడా కూడా విడుదల కాకపోయిన విషయం కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. మరి ప్రభుత్వ బాధ్యతతో ఆ రోజు రైతన్నలను ఆదుకుంటామని చెప్పి అన్నారు. పేరుకేమో కార్యక్రమాలకి మంచి మంచి పేర్లు పెడతారు, అన్నదాత సుఖీభవ అని చెప్పేసి. మరి ఈ రోజు అన్నదాతలు ఒక బాధని కనీసం వీళ్ళు ఇటువైపు తొంగి చూసిన దాఖలాలు కనపడడం లేదు. మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు మేలుకుంటుందో, ఎప్పుడు రైతన్నలకి గిట్టుబాటు ధర కల్పిస్తుందో అని చెప్పేసి మేమందరం కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఎంతో కష్టపడి మిర్చి యార్డ్ కావాలని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరి మిర్చి యార్డ్ని ఇడికి తీసుకొస్తే ఈ సంవత్సరంన్నరలో ఆ మిర్చి యార్డును కూడా పూర్తిగా మూసివేసే పరిస్థితి దాకా తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం పార్టీ నాయకులది. ఈ రోజు మార్కెట్ లో పూర్తిగా మార్కెట్ నే మూపించేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ రకంగా చెబుతూ పోతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాం, ఈ రకమైన మాటలతోటి ప్రభుత్వం గద్దెనెక్కింది. ఈ రోజు ఏ స్థితికి తీసుకొచ్చినారంటే హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కూడా వచ్చే పరిస్థితి కనపడుతుంది. మనం ఎక్కడా కూడా అబద్దాలు లేకపోతే అవాస్తవాలు కూడా మాట్లాడడం లేదు. ఈ రోజు రైతన్నల పరిస్థితి చూస్తే అంత ఘోరంగా ఉంది. వ్యాపారాలు ఏమన్నా జరుగుతున్నాయా అనేది మీ అందరికీ తెలిసిన పరిస్థితే. పాలు కింద పోస్తా అంటే పాలు ఏరుకుంటే మళ్ళీ పాలులాగానే ఉంటాయంట. అంత అద్భుతంగా రోడ్లు తయారు చేసినాం. నిన్ననే ఆంధ్రజ్యోతి చూస్తేనేమో పెద్ద పేపర్ మొత్తం రాసినాడు, అయ్యో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి అన్ని రోడ్లు వేసినారు, కానీ వర్షాలు అధికంగా పడేసి ఆ వరుణదేవుడు మొత్తం రోడ్లన్నీ చెడగొట్టినాడు అని. దాని అర్థం ఏంటంటే 4,000 కోట్లతోటి మేము రోడ్లు వేసినాము, కానీ వర్షాలు పడినాయి కాబట్టి మీకు రోడ్లు కనపడడం లేదని. అంటే 4,000 కోట్లు పోయినాయి. రోడ్లు వేసినారు, డబ్బులు వేసుకున్నారు, రోడ్లు కనపడటంలా, డబ్బులు కనపడటంలా. ఎవరిది తప్పు అంటే వరుణదేవుడిది తప్పు. వర్షాలు అధికంగా పడుతున్నాయండి. పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక రోడ్డు బాగాలేకపోయింటే అదే పేపర్లో ఎప్పుడైనా వర్షాలది తప్పు అని చెప్పినారు, దాఖలాలు ఉన్నాయన్న. వర్షాలది తప్పు అని చెప్పినదా? ఈరోజు చంద్రబాబు నాయుడుది తప్పు కాదంట, పవన్ కళ్యాణ్ది తప్పు కాదంట, వర్షాలది తప్పు అంట. వరుణదేవుడు రోడ్లన్నీ పాడు చేసి వెళ్ళిపోయినాడు అంట. మొదటి సంవత్సరం మనం అసలు కూడా మాట్లాడలా. సంవత్సరంన్నర తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమే, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమే. 5 సంవత్సరాల తర్వాత కూడా రేపు పొద్దున్న చెప్తున్నా, 5 సంవత్సరాల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిపోయినాడు, మేము దాన్ని సరిదిద్దడానికి సరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయినాడు, మేము దాన్ని కట్టడానికే సరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు, మేము ఆ రోడ్లన్నీ గుంతలు పూడ్చడానికే సరిపోయింది. ఇది తప్పితే నేను ఫలానా పని చేసినాను, ఆ పని ఏమైనా తీసుకునే ఛాన్స్ కూడా లేకపోయింది సార్. మరి ఎట్లా అవుతున్నారు? ఇప్పటికే మొత్తం కనిపిస్తుంది. పాడైపోయిన సామాన్లు చేస్తారా గవర్నమెంట్ తరఫున? మాకు అక్కడి నుంచి ఏం ఆన్సర్ రాలేదు సార్. మేమైతే మా తరఫు నుంచి రసీదు ఇచ్చేస్తాం సార్. అంటే వాళ్ళు వచ్చి చెక్ చేసుకోలేదా? ఇక్కడ సచివాలయం నుంచి వీఆర్ఓ ఒకరు వచ్చి చూసుకొని పోయినారు. రాసినారా పంచనామా? అయితే రాసినారు సార్. ఇంకా ఎట్లాంటి రెస్పాన్స్ పైకి పంపించి అక్కడ నుంచి చెక్ చేస్తారు.
సిలిండర్ పేరు సిలిండర్ గ్యాస్ పోయి తీసుకొచ్చినాను సార్. అంటే మళ్ళీ అది హీట్ ఎక్కువ అయిపోతే మొత్తం ప్రాణం నష్టమవుతుంది కదా. అదోటి ధైర్యం చేసి తీసుకొచ్చినారు. అయినా కూడా పాపం వీళ్ళకి అంతా వెనకాల ఇంగిన్ కూడా కాలిపోయినాయి. కానీ అట్లే పోయినారు. బట్టలు ఏమి అసలు ఏమి లేదు. తీసుకోవడానికి కూడా లేదు. అమ్మ వాళ్ళు ఉంటారు సార్. మేము సూపర్ మార్కెట్ నేను చెప్తాను. నెల సరుకుల్లో మీకు ఏం కావాలో శిల్పా సూపర్ మార్కెట్ పోయినా వేరే ఇప్పుడు పోతా అంటే కూడా పొద్దున్న ఇమ్రాన్ అంటే నా పేరు చెప్పి కలిసి నేను కూడా అసలు మాట్లాడుతున్నాను. హలో అలా ఏం లేదు. ఇప్పుడు మన ఇంటి దగ్గర మన ఫైర్ యాక్సిడెంట్ జరిగింది రామకృష్ణ హై స్కూల్ కాడ. మొత్తం గుడిస మొత్తం కాల్చిపోయింది. దాన్ని ఏమన్నా మన వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారని ఏమన్నా కాంపెన్సేషన్ అవకాశం ఉందా? అదే అదే ఇంకా ఆర్ఐ రాలేదంట. ఓకే ఓకే అదే రేపు కొంచెం పంపించి చేసి పెట్టున్నాను. ఊపిరి ఏం లేకుండా రోడ్డు మీద వచ్చినారు. ఆప్కా ఈరోజు దాని బిల్డింగ్ కడతా ఉండి అది బిల్డింగ్ కూడా ఫోర్జరీది. తాళ్లపల్లి వీరయ్య గారికి ఈరోజు భూములు ఎట్లా వచ్చినాయనేటువంటి డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఈరోజు దేశాయి గుండూరావు, దేశాయి రామారావు భార్య పద్మావతమ్మ, ఆమె కుమారు నుంచి వచ్చింది ఈ భూమి. ఆ భూమి ద్వారానే ఈరోజు తాళ్లపల్లి వీరయ్య గారు 440/1969 డాక్యుమెంట్ ప్రకారం 441/1969 ప్రకారం 33/77/1976 ప్రకారం ఆయన కొనుగోలు చేసినట్టు ఆస్తిని 1977లో కొనుగోలు చేసినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి 2019 చనిపోయినటువంటి తాళ్లపల్లి వీరయ్య గారు 2022లో వాళ్ళ కుటుంబ కుమార్తెలు బాగా పరిష్కారాలు చేసుకుంటే దాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు. ఆ ఆక్రమించుకున్న దాన్ని మా కార్యాలయానికి వస్తే మేము దాన్ని ప్రజలు కొనొద్దని చెప్పేసి మేము చెప్పాం. ఈరోజు అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ పబ్బతి వేణు మేమేం ఆయన వ్యక్తిగతంగా మేము చూడలేదు. ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. స్వతంత్ర సమరయోధుల ఆస్తులను గుంజుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రజానికానికి మేము ఈ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ నంద్యాల పట్టణంలో అనేక రోజులు చేస్తున్నాడు. ఇలాంటి ఫోర్జరీ సంతకాలతో కల్తీ చేసేటువంటి వాళ్ళు కమ్యూనిస్టుల పైన కల్తీ కమ్యూనిస్టులు అని చెప్పి ఆరోపణలు చేసేటువంటి వాళ్ళకి ఖబర్దార్ చెప్తా ఉన్నాం. చట్టపరంగా కూడా మేము తీసుకుంటాం. నువ్వు సిబిసిఐ ఎంక్వైరీ కొడతా ఉన్నావు. నిజంగా సిబిసిఐ ఎంక్వైరీ మేము చేపిస్తాం. ఈ ఆధారాలను కూడా OS నెంబర్ 31 రూల్ నెంబర్ 1-2 ప్రకారం కోర్టులో స్టేటస్ కో ఇస్తే సుప్రీంకోర్టు దాన్ని స్టేటస్ కో కంటిన్యూషన్ చేసేదాన్ని నువ్వు బిల్డింగ్ ఎట్లా కడుతున్నావు? ఈరోజు అందరు కూడా మీడియా మిత్రులు నంద్యాల పట్టణం కూడా అందరు కూడా చూస్తా ఉన్నారు. ఇలాంటి ఫోర్జరీ సంతకాలతో 2023లో నువ్వు ఎట్లా మున్సిపల్ అప్రూవల్ తెచ్చుకుంటావు, కూడా అప్రూవల్ తెచ్చుకుంటావు? ఈరోజు ఫోర్జరీ సంతకాల ద్వారానే వచ్చింది. కాబట్టి వీరయ్య గారి సంతకాన్ని ఫోర్జరీ చేసావు. కాబట్టి ఈ రోజు నువ్వు ఆ బిల్డింగ్ కడుతున్నావు. ఈ బిల్డింగ్ ని మేము ఖచ్చితంగా ఈ ఆస్తుల పైన ఎవరైతే ఉన్నాయో దాన్ని ఆపాలి. విచారణ జరిగిన తర్వాత కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి దాని కాకుండా ఇష్టానుసారంగా నువ్వు కట్టేటట్టు ఆపాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఈరోజు సుమోటగా దీన్ని కేసు తీసుకోవాలా. ఒక స్వతంత్ర సమర ఆస్తిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించుకుంటే ఒక ప్రభుత్వ అండదండలతో ప్రభుత్వానికి చెడ్డ పేరే, ఇటు ఆస్తులు కూడా. కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని సుమోటగా కేసు నమోదు చేసి ఆ బిల్డింగ్ ను ఆపాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పబ్బతి వేణు అనే వ్యక్తి సిపిఐ నాయకులపై అనేకమైనటువంటి కొన్ని ఆరోపణలు చేశారు. దానికి వివరణగా సమాధానంగా ఈరోజు సిపిఐ పార్టీగా ఈరోజు ప్రజలకంతా తెలియజేస్తా ఉన్నాం. మరి ఫేక్ డాక్యుమెంట్ తోన ఆయన పర్మిషన్ తెచ్చుకున్నారు, బిల్డింగ్ కడతా ఉన్నాడు. దీని ఫేక్ డాక్యుమెంట్స్ ఇది నిజంగా ఆస్తి మాదని చెప్పేసి పూర్వం నుంచి 1967 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఆధారాలంటూ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ అంటూ కూడా కోర్టులో వేసినారు కేసు ఆయన మీద.
ఆయన బినామీలు ఎవరైతే పెట్టుకున్నాడో కోర్టులో ఉంది, కేసు నడుస్తా ఉంది. ఈ రోజు కూడా వాయిదా ఉంది ప్రజెంట్. అలాంటి దాన్ని ఓ పక్క మున్సిపాలిటీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు, ఓ పక్క ఆయనేమో బినామీ పేర్ల మీద బిల్డింగ్ కడతా ఉన్నాడు. దీన్ని ప్రశ్నించడం సిపిఐ పార్టీగా తప్ప, ప్రజల తరపున నిలబడడం తప్ప. ఈ ఎవరైతే మా ఆఫీస్కి వచ్చి మా ఆడబిడ్డలు ఆర్యవేశులే వాళ్ళు కూడా, మీరు కూడా ఆర్యవేశులు ఇలా చేస్తారా అని అడుగుతా ఉన్నావు. నువ్వు గుంజుకున్నది కూడా ఆర్యవేశులు ఆస్తే కదా, వాళ్ళకు కూడా తండ్రి చనిపోయిన తర్వాత ఆడబిడ్డలు కదా, వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు దూరంలో, వాళ్ళు కూడా ఒక 2-3 రోజుల్లో వస్తారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదైతే నిజమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు మోసం చేసావో సిపిఐ కార్యాలయం నుంచి వాళ్ళు మాట్లాడతారు రేపు రాబోయే రోజుల్లో. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కల్తీ కమ్యూనిస్టులు అన్నావు, ఆ మాట వెనక్కి తీసుకోవాలా. ఇక్కడ కల్తీ కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్ట్ పార్టీగా నీలాంటి భూ కబ్జదారులు ఎవరైతే ఉన్నారో, ప్రజలకు అన్యాయం ఎవరైతే చేస్తా ఉన్నారో, నీలాంటి బడా పారిశ్రామికవేత్తలు కార్మికుల సొమ్ము ఎవరైతే గుంజుకొని తింటా ఉన్నారో, పేద మహిళలను ఈరోజు చనిపోతే ఎలాగా నీలాంటి వాళ్ళు గుంజుకొని ఆక్రమిస్తా ఉన్నారో, వాళ్ళకు అండగా ఉండేదే కమ్యూనిస్ట్ పార్టీ. అందులో భాగమే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమకారులుగా, కమ్యూనిస్ట్ పార్టీ అడ్వకేట్లుగా, ట్రేడ్ యూనియన్గా కార్మికుల తర్వాత ఫైట్ చేసేటప్పుడు దాంట్లో కార్మిక ఉద్యమంలో, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం చేసే పోరాటంలో మా పేద 10ల సంఖ్యలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమకారుల మీద కేసులున్నాయి. కానీ నీకు అలాంటి చరిత్ర ఉందా? నీదంతా కల్తీ చరిత్ర నీది. పేదలు మహిళల మీద ఆర్యవేశుల ఆస్తి గుంజుకున్న కల్తీ ఆర్యవేశులు నువ్వు, అలాగే పేదల ఆస్తులు గుంజుకున్నవాడు నువ్వు. ఫోర్జరీ సంతకాలతోన, మున్సిపల్ అధికారులతోన వాళ్ళు నీ నుంచి చాలా మంది సస్పెండ్ అయ్యిపోయారు. కల్తీ పవం వేను నువ్వు, కల్తీ మేము కాదు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా మన ఆర్యవైశ్య ప్రముఖులు తాళ్ళ రామయ్య గారు, వీరయ్య గారు, అతనికి సంబంధించిన ఆస్తిని పబ్బతి వేణు బిల్డర్ ఆక్రమణ చేసి కోర్టులో ఉండగా దానిపైన 5 అంతస్తుల భవనము తప్పుడు ధృవపత్రాలకు ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా మున్సిపాలిటీకి చూపించి 77లో నేను పన్ను కడుతున్నా అని చెప్పి అధికారంలోకి వచ్చి 2023లో మున్సిపల్ కార్యాలయాన్ని తన కార్యాలయ కేంద్రంగా ఏర్పాటు చేసుకున్న పబ్బతి వేణు 2023లో ఆ స్థలం పైన పన్ను కట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మరొక విషయం ఏమంటే, కల్తీ కమ్యూనిస్టులని చెప్పి కమ్యూనిస్టుల పైన, పేద ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన కమ్యూనిస్టుల పైన కల్తీగా చెప్పడం అనేది పచ్చకామరిలేవానికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు, కల్తీ సరుకు నువ్వు, కల్తీలు చేసేది నువ్వు. ఈరోజు కల్తీ కమ్యూనిస్టులు అని మమ్మల్ని చెప్తావా? ఎంత ధైర్యం! ఇవాళ మేము చెప్పేది ఒకటే, బాబా ఫకరుద్దీన్ అనే వ్యక్తి నన్ను 5 లక్షలు డిమాండ్ చేశానని చెప్పి నువ్వు ప్రకటన చేశావు. ఎస్, నువ్వు నీ ప్రకటన కట్టుబడి ఉండి ఎక్కడ డిమాండ్ చేశామో, ఎక్కడ నువ్వు నీకు ఆరోపణ వచ్చిందో అది నిరూపించాలా. నిరూపించకపోతే నీ పైన చట్టపరమైన చర్య. దేశ రాజకీయాల్లో మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను ఎంత పవర్ఫుల్లో మల్లికార్జున స్వామి అమ్మవారి పవర్ ఎంతనో. ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాతనే బీహార్ ఎన్నికలు జరిగాయి. బీహార్లో స్వీప్ అయిపోయింది. మరి కూటమి పార్టీ ఎన్డీఏ అక్కడ స్వీప్ చేసింది. అపోజిషన్ వాళ్ళు పూర్తిగా, ఇంకా ఏం చెప్పాలంటే మన రాయలసీమ భాషలో గబ్బు పట్టిపోయారు వాళ్ళు. దాంట్లో ప్రధానమైన కారణం ఈ రాహుల్ గాంధీ యొక్క పిల్ల చేష్టలు అనుకోండి, లేకుంటే మెచ్యూరిటీ వయసేమో దాదాపుగా 56 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా యువకుడిని అని టీషర్ట్ వేసుకొని ఆ యువకుడు అనేటటువంటి నిరూపించుకోవాలని పార్లమెంటుకు టీషర్టే చేసుకొని రండి, ఎవరు మీకు లిబర్టీ ఉంది దాని మీద కాదు. కానీ మనకు ఒక డెకోరం ఉంది, మనకు కూడాను ఒక పద్ధతి పెట్టుకున్నాం. మనం ఈ దేశంలో ఒక డీసెన్సీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం వాడు చేసి పెట్టాడు.
రాజకీయాన్ని ఈ దేశంలో. ఇది బుద్ధి లేకుండా పాకిస్తాను ఆర్మీని పొగుడతాడు, ఇండియన్ ఆర్మీని క్రిటిసైజ్ చేస్తాడు. ఇంతకంటే పాపము, ఇంతకంటే తప్పిదం ఇంకా ఏమన్నా ఉందా? ఇది అనొచ్చు, మనం సులభంగా అనొచ్చు. వర్డ్ ఏమనంటే దేశ ద్రోహులుగా మిగిలిపోతారు మీరు అనొచ్చు. అటువంటి వ్యవహారాలు. ఆపరేషన్ సింధూర్ అని టెర్రరిస్టులు పెహల్గాంలో ఇదైపోయిన తర్వాత ఆ పెహల్గాము పర్యవసానంగా ఆపరేషన్ సింధూర్ అని చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులన్నింటినీ కూడా ధ్వంసం చేస్తే జరగలేదు, అది ఫేక్. ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవడు వీళ్ళకు ఓటేసేది? ఎవడు వేస్తాడు ఓటు చోరీ అనేది? ఇప్పుడు తెలంగాణలో, కర్ణాటకలో మీరే ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్లో మీరే ఉన్నారు. ఎట్లా వచ్చినారు మీరు అధికారానికి ఓటు చోరీ అయితే? దీనికి సమాధానాలు లేవు. ఊకే తిరిగేది ఓటు చోరీ, టీషర్ట్ వేసుకునేది, తిరుగుకుంటా పోయేది, ఎవడో జొత్త చేసుకునేది. ఈ బుడావుడుకులో కొంతమందికి ఏదో డబ్బులు తెచ్చి పెడతాడు, ఇంత బాగా దండిగుండయి, దానికోసం ఆయనతో జత కట్టేది. ఆయనతో జత కొట్టిన వాడల్లా ఇనుపపాదం. అది నేను చెప్తున్నాను, నేను ఐరన్ లెగ్ అంటారు దాన్ని. రాహుల్ గాంధీ అంటే ఈ దేశంలో రాజకీయాలలో ఐరన్ లెగ్. అది ఆ ఐరన్ లెగ్ ఎవరిని గెలిపించదు. అది అతను ఉన్నంత వరకు మన మోడీ గారిదే గోల్డెన్ హ్యాండ్. అంతకు అది ఐరన్ లెగ్, ఇది గోల్డెన్ హ్యాండ్. మాట్లాడుతున్న దాంట్లో ఏదైనా అర్థం ఉందా? బీహార్లో అందుకే కంప్లీట్గా పోయింది. చూడండి, ఇక్కడ దర్శనం చేసుకొని పోయిన తర్వాతనే అక్కడ స్వీప్ చేసింది బీహార్లో. ఇంకా నెక్స్ట్ కర్ణాటక అవుట్. కర్ణాటక ఇంకొన్ని రోజులలో ఫినిష్. ఇంకా నెక్స్ట్ ఉంది వాళ్ళు ఉన్నటువంటిది. ఎలక్షన్స్ జరిగితే కూడా ఇప్పుడు ఇక్కడ అదృష్టం, చంద్రబాబు నాయుడు గారు చాలా కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నారు ఎలక్షన్స్ ముందర. ఇక్కడ కూటమి అని చెప్పి మోడీ గారు, జనసేన అంతా కలవడం, దాన్ని పెద్ద ఫోర్స్తో అయిపోయారు. ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ ఉంది. మోడీ గారు ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఈ రాష్ట్రం ముందుకు పోతుంది అన్నటువంటి ఒక నమ్మకం అందరిలో ఉంది. ఇది ఒక కాంబినేషన్. ఇది ఇంకా అక్కడ నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ ఉంటే ఆడ మన ఈయనవా ఎవరు, మన లల్లు యాదవ్ వాళ్ళ కొడుకు తేజస్వి యాదవ్ అని పట్టుకొచ్చి వాడు టీషర్ట్లు వేసుకొని వీనమ్మడి అంటే రంగురంగుల టీషర్ట్లు వేసుకొని తిరిగి ఓట్ చోరీ ఓట్ చోరీ. ఈడ ఇంకొకడు ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ తేజస్విని ఒకడు ఉన్నాడు. ఆయన కూడాను ఆంధ్రప్రదేశ్ లల్లు యాదవ్ అని ఆయన ఉండే, హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చిపోయారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లల్లు యాదవ్, ఈయన ఆంధ్రప్రదేశ్ తేజస్వి యాదవ్. ఇదంతా ఏ పారముట్టేది కాదు. ఇది ఇవన్నీ కూడా ఏమైంది మొన్న కూడా ఎలక్షన్స్లో సిగ్గులే 11 సీట్లకు దిగజారు. బీహార్ కంటే పెద్ద దెబ్బ. బీహార్ కంటే పెద్ద దెబ్బ. బీహార్లో నిన్న వాళ్ళకు ఆ టీషర్ట్లు వేసుకున్న వాళ్ళకు అతనికి ఒక 25, ఈయనకు ఒక 6, 3 ఎన్నో వచ్చినాయి. అది కూడా వాళ్ళ సొంత బలంతో ఉన్నటువంటి క్యాండిడేట్లు గెలిచారు. ఇట్లా అంత పాడు చేసి అక్కడ దేశంలోనేమో ఆ రకంగా, రాష్ట్రంలోనే ఈ తేజస్వి, ఆంధ్రప్రదేశ్ తేజస్వి, ఇదే అయ్యేది కాదు వీళ్ళతో. ఇప్పుడు ఒక కాంబినేషన్ ఉంది, చాలా బ్రహ్మాండమైన కాంబినేషన్. ఏమంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక పెద్ద కాంబినేషన్. ఇంత కాంబినేషను మళ్ళీ ముందు కాలాలలో కూడా ఉండదేమో. అటువంటి కాంబినేషన్ పరుగులో పెట్టు పోవాలా. కానీ ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఏమంటే పెద్ద చిక్కు. ఇంత కష్టపడి ఇంత తీసుకొని పోయి ఎంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు పోతుంది నమ్మకం ఎంతో పెద్దగా ప్రజల్లోకి వెళ్ళిపోతే ఇక్కడున్న కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం పార్టీకి పెద్ద నష్టం జరుగుతుంది. చాలా ఎంతసేపు పొద్దున లేచిన నుంచి చిన్న ఊరికే ఒక లెటర్ ఇయ్యనీకే, అదే రకంగా ఒక ఫోన్ కాల్ చేయనీకే, లేకపోతే ఒక పని ఉందని పోతే ఖచ్చితంగా కరప్షను విలేతాండం ఆడుతూ ఉంది కొంతమంది
లయబిలిటీ అయినారు, అసెట్ కాదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. మోడీ ఉన్నంత వరకు, చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు. కానీ ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నవి ఏది కూడా అది దానికోసం ఏదైనా చేయగలుగుతారు. అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అన్నీ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉంది. ఈ పార్టీకి తిరిగే ఉండదు వీళ్ళని కనుక కంట్రోల్ చేస్తుంటే. పార్టీకి తిరిగే ఉండదు. అయిపోయినాయి దౌర్జన్యం రాజకీయాలు. చాలా కాలం అయింది, అవన్నీ పోయినాయి. సమాధి చేసి పారేశారు. యాక్షన్స్, అదే రకంగా దౌర్జన్యాలు, బెదిరింపులు ఇవన్నీ పోయినాయి. ఇంకా పాత స్టైల్లో పాత ఎప్పుడో సినిమాలలో చూపిస్తుంది. ఇంకా అవే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు చాలా తెలివిపోరు. సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అటువంటిది ముఖ్యమంత్రి గారి మీద ఇటువంటి వాళ్ళను కంట్రోల్ చేయాలి. ఎక్కడికక్కడ కూరలు పెరిగితే కూరలు బీకాల వాళ్ళవి, తోక కట్ చేయాల వాళ్ళవి. ఇటువంటి వాళ్ళను కట్ చేసినప్పుడే పార్టీకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఇది మోడీ చంద్రబాబు నాయుడు కాంబినేషన్లో ఉన్నటువంటి ఒక రూల్ ఇది ఈ స్టేట్లో. కొంతమంది చెడ్డ పేరు తెచ్చిపెట్టారు, అది కత్తరియాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తోక కత్తరించి వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందిని చూశారు, ఇటువంటి వాళ్ళను చేస్తాడన్న నమ్మకం కూడా ఉంది. ఈరోజు మరి శ్రీశైలంలో మరి మోడీ గారు వచ్చినందుకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడే చైర్మన్గా మరి నాయుడు గారిని, రమేష్ నాయుడు వారిని నియమించడం కూడా మరి ఓ మంచి నిర్ణయం. ఆయన కంట్రోల్ చేస్తారు ఇదంతా కూడా అని చెప్పి ఒక పెద్ద నమ్మకం ఉంది. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసుకునే దానికి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. రాత్రి పగలు కష్టపడితే శ్రీశైలం మరో తిరుపతి నేను అనకూడదు, కానీ తిరుపతి అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ లేనిది లేదు. శ్రీశైలం అంటే మాత్రమైనటువంటి ప్రాంతం. స్పిరిచువాలిటీ కాదు. మీకు తెలుసో లేదో నేను చెప్తున్నాను, చాలా మందికి తెలియదు. మా పెద్దలు చెప్పేది, అక్కడ లంకలో లక్ష్మణుడు పడిపోతే అప్పుడు ఏం చేయాలి ఏమి అని చెప్పి బాగా ఇదైపోయినటువంటి ఆ టైంలో మరి ఆ ఆంజనేయ స్వామిని పంపించారు. పోయి సంజీవిని దీన్ని తీసుకురమ్మాడు. ఆ సంజీవిని పర్వతం ఎక్కడి నుంచి తీసుకుపోయినాడు? శ్రీశైలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆయన గుర్తుపట్టలేక తీసుకుపోయినటువంటిది మా పెద్దలు చెప్పేది. ఇక్కడ అటువంటి మనిషి చనిపోతే బతికించేటటువంటి మూలికలు ఉన్నటువంటి ప్రాంతం. అటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఖచ్చితంగా దీనికి ఒక పెద్ద ఫ్యూచర్ ఉంది. మేము మొన్ననే ఒక ప్రపోజల్ శబరమ్మ ఎంపీ గారితో పెట్టించాము. ఈ ఎయిర్పోర్ట్ ఒకటి కూడా రావాలి, రైల్వే లైన్ అని. ఎయిర్పోర్ట్కు పెద్ద అడ్డంకులు ఉన్నాయి. ఈ టైగర్ ప్రాజెక్టు, వన్యప్రాణుల యొక్క మరి దీన్ని ఒక పెద్ద అడ్డంకిగా ఉండేది. ఇవన్నీ కూడా గెట్అవుట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఫ్యూచర్ ఉంది శ్రీశైలానికి. మరి ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏమంటే ఈ దుష్ట శక్తులను కట్ చేయాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అదే కాకుండా రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలలో కట్ చేయాలి, అది ఒక మేజర్గా. అదే కాకుండా విజిలెన్స్, ఏసీబీ వీళ్ళను కూడా స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ బాగా తిష్ట వేసుకొని కూర్చున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పేద ప్రజలు చాలా నష్టపోయే పరిస్థితుల్లో దాన్ని గమనించి వాళ్ళను కూడా పూర్తి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం. ఇంకా తిరిగే లేదు చంద్రబాబు నాయుడు కానీ మోడీ గారికి కానీ. ఇంకా ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా జొరబడి వేరేవాడు ఏం చెప్పినా తేజస్వి యాదవ్ అన్నా కదా, ఆంధ్రప్రదేశ్ తేజస్వి అని అర్థమైందే. ఆంధ్రప్రదేశ్ తేజస్వి, ఆంధ్రప్రదేశ్ లల్లు యాదవ్ అంటే ఎవరో తెలుసా? అటువంటి వాళ్ళతో ఏం కాదు. తప్పనిసరిగా ఈ కాంబినేషనే శాశ్వతంగా ఉండే కాంబినేషన్. ఇది నమ్మకం ఏర్పడింది. ఎక్సెప్ట్ కొంతమంది యొక్క మరి కొంతమంది
ఈ ధన పిశాచి పట్టింది వీళ్ళకి. ఏదో మేము చందమామలో బాల మిత్ర అటువంటి బుక్కులలో చదివేవాళ్ళు, ఏది ఈ ధన పిశాచులు అని. అవన్నీ ఏదో అనుకుంటుంటే కానీ కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి మాత్రం ధన పిశాచులు పట్టినాయి, వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి ఆ పిశాచాలను వదిలిచ్చేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకోవాలి. తిరిగే ఉండదు. ఆడ తేజస్వితో ఏం కాదు, ఆంధ్రప్రదేశ్ తేజస్వితో ఏం కాదు. ఇంకే మొరుక్కుంటుండాలా, కోర్టు చుట్టూ తిరుక్కుంటుండాలా. ఇంకా టీ షర్ట్ వేసుకోలే, అంత ఫుల్ షర్ట్ వేసుకుంటున్నాడు. చూద్దాం ఏమైనా మారుతాడేమో. ఎవరు భక్తితో ప్రీతితో నాకు ఆకులు గాని పండులు గాని పువ్వులు గాని ఇవి ఏ వస్తువులు లేకపోతే నీళ్లను సమర్పించినా గాని దాన్ని నేను స్వీకరిస్తాను. ఒక్కటే కండిషన్, భక్తితో. అందువల్ల పరమాత్మ కోరేది ఏమిటి? భక్తి. అది రుక్మిణీదేవి ఒక్క తులసి దళం పెడితే పరమాత్మ తూగాడు. సత్యభామ 7 వారాలు నగలు వేసినా కానీ ఎందుకు అనంటే అక్కడ అహంకారం ఉంది, ఇక్కడ భక్తి. అందువల్ల పరమాత్మ చూసేది ఏదో మనం దాన్ని ఇష్టపడి చేయాలి. అంతరాత్మ ఏది కోరుతూ ఉందో దాన్ని పెంచుకోవాలి. బాహ్యమైనటువంటి అలంకరణలు ఆడంబరాలు ఏది కాదు. దగ్గరకు వచ్చి ఆమె మీరు ఏమైనా